పోటీ పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన కంటెంట్లో భాగంగా మనం ఐసీఏఆర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి ఇది 1929 జూలై 16న ఏర్పాటు చేయబడింది. దీని యొక్క 97వ వ్యవస్థాపన దినోత్సవం ఢిల్లీలో జరిగింది. ప్రస్తుతం శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి కృషికి గాను 2024-25లో ఆహార ధాన్య ఉత్పత్తిలో భారతదేశం దాదాపు 354 మిలియన్ టన్నుల ఉత్పత్తిని చేసింది. ఇందులో భాగంగా 149 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తితో ప్రపంచంలోని అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఇండియా అవతరించింది. ఇదే క్రమంలో దాదాపు 240 మిలియన్ టన్నులతో పాల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో, 117 మిలియన్ టన్నులతో గోధుమ ఉత్పత్తిలో రెండవ స్థానంలో, దాదాపు 18.4 మిలియన్ టన్నులతో చేపల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో కలదు. దీంట్లో భాగంగా 2025లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ కృషి విజ్ఞాన పురస్కారం, దీన్నే జాతీయ వ్యవసాయ శాస్త్ర అవార్డు అని కూడా అంటారు. ఈ పురస్కారాన్ని ఐసీఏఆర్ కోయంబత్తూర్ షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందానికి జూలై 16న శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఐసీఏఆర్ ఢిల్లీలో ప్రదానం చేయడం జరిగింది. ఈ శాస్త్రవేత్తల బృందం ఎస్ఎంఐ సాయిల్ మాయిశ్చర్ ఇండికేటర్ అనే పరికరాన్ని కనుగొనడం జరిగింది. ఈ పరికరం రైతులకు నేల తేమ స్థాయిలను పర్యవేక్షించడంలోనూ మరియు నీటిపారుదలను సమర్థవంతంగా ప్లాన్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ పరికరం వాడకం వల్ల చెరకు దిగుబడి ఎకరానికి 55.8 టన్నుల నుండి 60.4 టన్నులకు పెరిగింది.